బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన అంశాలపై అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ తాజాగా చైర్మన్ ఇటీవల బిఆర్ నాయుడు గారు వీడియోలు మనకు వెలుగులోకి వచ్చిన సంగతి మనం చూసాం. సాక్షాత్తు తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతిన్న మాదిరిగా ఆయన ఒక చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి చేస్తున్న పనులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యతతో కూడుకున్న పని. అత్యంత నియమ నిష్టలతో చేయాల్సిన బాధ్యత ఉంది ఈ చైర్మన్ కానీ ఇతరులు కానీ. అందులో అత్యుత్తమ టీటీడీ బోర్డు చైర్మన్ అంటే చాలా గొప్ప విషయం. ఎన్నో జన్మల కృషి, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ బాధ్యతలో మనం కూర్చోలేమంటారు. మరి అట్లాంటి బాధ్యతలో మనం కూర్చొని, అట్లాంటి గొప్ప పదవిలో మనం కూర్చొని టీటీడీ చైర్మన్ పదవిలో ఉంటూ మన వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారై ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రతను స్థానాన్ని స్వర్ణ రాజకీయాలకు వేదికగా మార్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆలయ ప్రతిష్టతను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధ్యత మహిళా ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారి వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాడంటూ ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది. విచారణ చర్యలన్నీ పూర్తిగా పక్కన పెట్టి అతనే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టతను, పవిత్రతను కాలరాశారు. దేవుడు పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? ఎవ్వరు తీసుకోరు. కానీ చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు గారికి అదే నిర్లక్ష్యమని జగన్ అన్నారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ ల్యాబ్స్ తిప్పి పంపితే మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యిని ట్యాంకర్లను వెనక దొడ్డిదారులో వెళ్ళడం, ఆయన హయాంలో వచ్చిన ఆ దొడ్డిదారులో వచ్చిన ట్యాంకర్లు తిరిగి వెళ్ళిన ఆ ట్యాంకర్లే మళ్ళీ రావడం, టీటీడీ దాన్ని అంగీకరించి అనుమతించడం, అక్కడి నుంచి తిరుమల లడ్డు తయారీలో వాడటం. ఇదే విషయాన్ని సిబిఐ సిట్ మొదట ఛార్జ్ షీట్ 64-91 పేజీలో, అలాగే ఫైనల్ ఛార్జ్ షీట్ 44వ పేజీలో క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని జగన్ ఇక్కడ బల్ల గుద్ది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదన్న దానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది అంటూ కూడా అన్నారు ఆయన. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదికి నెట్టి మళ్ళీ దాని మీద రాజకీయ దుమారం రేపుతూ ఆ నెయ్యితో స్కాములు చేస్తున్నాడని, మరోవైపు 2014-2019లో టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపు 278 నుంచి 330 రూపాయలు ఉండేది. అయితే 2019-2024 మధ్య కూడా నెయ్యి సగటు రేటు కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు గారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇందాపూర్ డైరీకి కిలో నెయ్యి ఏకంగా 658 రూపాయలకు, అంటే 2025 నుంచి ఈ అమ్మకాలు కట్టబెట్టారు. కేవలం లాభాల కోసం, లాభాలు ఆర్జించే కోసం ఏకంగా వాళ్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 658కి కిలో నెయ్యికి కొంటున్నారు. ఆ లాభాలు ఆర్జిస్తున్నారు. స్కాములు చేస్తూ టీటీడీ నెయ్యి సరఫరాను కూడా తన సొంత ఆదాయ మార్గంలోకి మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ట లేదు, నిజాయితీ అంతకన్నా లేదనే దానికి ఇది మరొక ఉదాహరణ అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉద్వేగమైన, చాలా నిజాయితీతో కూడిన బాధను వ్యక్తపరుస్తూ తాను చేసుకొచ్చారు. అంటే బిఆర్ నాయుడు వ్యవహార శైలి ఏంటి, తిరుమల తిరుపతి లడ్డు కాంట్రాక్ట్లో స్కాములు ఏమిటి, ఆ సాక్షాత్తు ఆ చైర్మన్ రాసలీలలో బయటపడ్డప్పటికీ కూడా చలనం లేని చంద్రబాబు డిప్యూటీ సీఎం మౌనం చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. వేరే రాజకీయాలు, వేరే కొట్లాటలు పక్కన పెట్టండి కాసేపు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైన స్థానం. అది మనుషులుగా దేవాలయం అనేది చాలా శుద్ధితో, చాలా నియమ నిష్టలతో ముందుకెళ్తుంటాం ఆ దేవాలయానికి సంబంధించిన ఏ పనైనా సరే. అటువంటి బోర్డు చైర్మన్గా హోదాలో ఉండి కూడా ఆయన మాట్లాడే మాటలు మీరు చూసినా, ఆయన వ్యవహార శైలి మీరు చూసినా, పైగా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి కౌంటర్ ఇచ్చే కార్యక్రమంలో బిఆర్ నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు, ఇది మేము 30 ఏళ్ళ నుంచి మాకున్న సంబంధం, ఇది ఆ మహిళతో నేనేం తప్పు చేసినా అసలు అంత చెప్పకూడని పనులు అక్కడ ఏం చేశాను నేను అంటున్నాడు. పైగా అతను
ఫ్రెండ్ వాళ్ళ భార్య అని సమాచారం అందుతుంది. ఆ కుటుంబం నాకు తెలుసు అని ఆయనే స్వయంగా చెప్తున్నాడు. అంటే ఇంతకు మించిన ఇంకా దారుణం ఉందా? తెర వెనుక చేస్తున్న పనులు ఏమిటి, తెర ముందు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలాంటి బాధ్యతారహితమైన వ్యక్తులను ఆయా పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టడం అంటే ఇంకా వాళ్ళు న్యాయంగా పనిచేస్తారా, అన్యాయంగా పనిచేస్తారా అన్నది మీకే వదిలేయాలి.